హాయ్ హలో మామ, దిస్ ఇస్ ఆది. ఎవరు వాచింగ్ బాబు మరిది యూట్యూబ్ ఛానల్. అందరికీ కొత్త వీడియోలోకి స్వాగతం మామ. మళ్ళీ ఈరోజు అయితే నేను హైదరాబాద్లోని బిర్లా మందిర్ని అయితే దర్శనం అయితే చేసుకోబోతున్నా మామ. దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మామ. నాదైతే తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా మామ. నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మామ. అయితే మనం గుడి గురించి కొంచెం మాట్లాడుకుంటే, గుడి అయితే మొత్తం పాలరాతితోనైతే నిర్మించారు మామ. ముట్టుకుంటే మాసిపోయే అందం ఉంటుంది మామ. పాల బుగ్గోలే తెల్లగా ఉంటుంది మామ మొత్తం గుడి మొత్తం. అయితే మామ మనం గుడి లోపలికి పోయే ముందు అయితే ఎడమ పక్క కుడి పక్క రెండు దిక్కుల ద్వారపాలకులు అయితే కనిపిస్తారు మామ. మనకు దర్శనం ఇస్తారు ఎదురుగానే. ఈ ఆలయాన్ని నిర్మించడానికి పూర్తిగా పాలరాతి మార్బుల్స్తోనైతే నిర్మించారు మామ. అయితే ఈ పాలరాతి మార్బుల్స్ని రాజస్థాన్ నుంచి అయితే తీసుకొచ్చారు మామ. ఈ పాలరాతి మార్బుల్స్ని మొత్తం ఈ గుడిని నిర్మించడానికి దాదాపుగా 200 టన్నుల తెల్లరాతి బండ అయితే పట్టింది మామ. అయితే ఈ గుడిని ఎప్పుడు నిర్మించారు అంటే 1966లో ఈ గుడి నిర్మాణం అయితే స్టార్ట్ అయింది మామ. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ గుడిని నిర్మించి 1976వ సంవత్సరంలో గుడి నిర్మాణం కంప్లీట్ అయిపోయింది మామ. 1976 సంవత్సరంలో పూర్తయిన తర్వాత ఈ ఆలయాన్ని అయితే పెద్దజీవర స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయించారు మామ. ఈ సంవత్సరంతో హాఫ్ సెంచరీ అయితే కొట్టేసింది మామ ఈ గుడి అయితే. ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు అయితే పూర్తి అయిపోయినాయి మామ ఈ గుడి నిర్మించి. అయితే మామ ఈ గుడిని నిర్మించింది ఎవరంటే శ్రీ గంగా ప్రసాద్ బిర్లా గారు అయితే ఈ గుడిని అయితే నిర్మించిన మామ. అయితే మామ ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది మామ. అయితే మామ గదేందంటే, దేశం మొత్తంలో చాలా బిర్లా మందిర్లు అయితే ఉన్నాయి మామ. ఆ బిర్లా మందిర్ అన్ని బిర్లా మందిర్లలో కూడా లక్ష్మీనారాయణ స్వామి వారిని ప్రధాన మూర్తులుగా పూజిస్తారు మామ. కానీ ఈ యొక్క గుడిలో మాత్రమే మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టాపించడం జరిగింది మామ. ఇది ఇక్కడి ప్రత్యేకత మామ. అయితే మా ఈ ఆలయాన్ని హైట్లో నిర్మించిన మామ. హైట్ ఎంత అంటే 280 ఫీట్ల ఎత్తులో ఈ గుడిని అయితే నిర్మించిన మామ. అయితే ఈ ఆలయం హైట్ ఎంత అంటే 13 అడుగుల ఎత్తు ఉంటుంది మామ. అయితే మా ఆలయం లోపల 11 అడుగుల గ్రానైట్తో చెక్కబడిన స్వామివారి రూపం అయితే ఉంటుంది మామ. వీడియోలో చూడండి, వీడియోలో చూసిన విధంగా మనకు ఆరెంజ్ కలర్లో హనుమాన్ ప్రతిమ అయితే కనిపిస్తుంది మామ. అయితే ఈ హనుమాన్కి కూడా ఒక చరిత్ర ఉంది మామ. ఈ ఆలయాన్ని నిర్మించక ముందు అక్కడ మర్రి చెట్టు ఉండే మామ. ఆ మర్రి చెట్టుని కూల్చివేసేటప్పుడు అంటే కొట్టేసేటప్పుడు అక్కడ కింద అయితే ఆ మర్రి చెట్టు కింద స్వామివారు అయితే స్వయంభుగా వెలిచారు మామ. అయితే అక్కడనే అదే చెట్టు కిందనే స్వామివారికి అక్కడనే నిర్మించి అక్కడనే పూజలు అయితే జరిపిస్తారు మామ. అక్కడనే చిన్న గుడి లెక్క నిర్మించారు. దాని పక్క పొంటే ఇంకో హనుమాన్ది కూడా ఉంటుంది మా విగ్రహం. అది ఎట్లా అంటే ఈ గుడిని నిర్మించినప్పుడు పాలరాతితో చెక్కించారు మామ. ఇంతదాకా వీడియో చూసారుగా. ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయలేదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మామ. ఇలాంటి వీడియోలు అయితే మన ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి మామ. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి కదమ్మా ఇలాంటి చరిత్రలు కూడా. సో మన వీడియోలోకి అయితే వెళ్దాం మళ్ళీ. గైస్, ఈ ఆలయం యొక్క ప్రాకారం చూసుకుంటే మనం అచ్చం మనకు పూరి జగన్నాథ ఆలయంలో చూసినట్టు మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది మామ. అయితే మామ అట్నే మనం గుడి గోపురాల గురించి చూసుకుంటే అయితే రాజగోపురం మరియు గరుత్మంతుడి గోపురము, ధ్వజస్తంభము, ఈ మూడు కూడా దక్షిణాది ఆలయాలకి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని మనకు వ్యక్తం అయితే చేస్తూ ఉంటాయి. అంటే అచ్చం అట్నే కనిపిస్తాయి అన్నట్టు. అర్ధిక్కెట్లుంటే ఈ అచ్చం అట్నే కనిపిస్తాయి అన్నట్టు మనకు. అయితే ఇంకో కథ ఉంది ఇక్కడ. అదేంటంటే ఇక్కడ కులం మతం జాతి అది ఏమి ఉండదట ఏ కులం వాళ్ళన్న ఇళ్ళకి పోవచ్చట, ఏ మతం వాళ్ళన్న పోవచ్చట ఇళ్ళకి. అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరన్నా పోవచ్చటమా. సో ఇక్కడ టికెట్లు ఏముండేయట మళ్ళా ఎవరన్నా పోవచ్చటమా. ఫ్రీ, అందరికి ఫ్రీగా పోవచ్చు, ఫ్రీగా రావచ్చు. మంచి అంటే ఎట్లా నిర్మించారు అంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ గుడిని అయితే నిర్మించారు అన్నమా. అండ్ అక్కడ రూల్స్ కూడా సేమ్ అదే విధంగా పాటించేటట్టు పెట్టారు మా. అంటే ఇక్కడ ఎవరికి టికెట్లు కూడా తీసుకోరు. ఏ కుల పొలన్నా ఏ మత పొలన్నా పోవచ్చు, ఎవరన్నా పోవచ్చు అట్లమా. అయితే తిరుపతిలో మరియు శ్రీరంగంలో ఏ విధంగా అయితే స్వామివారికి పూజలు మరియు అభిషేకాలు చేస్తారో అదేవిధంగా మన బిర్లా మందిర్లో, హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్లో సేమ్ పూజలు మరియు అభిషేకాలు అయితే జరుపుతారట మామ. అది ఇక్కడ ప్రధాన అర్చకులు అయితే చెప్పారు మామ. అలాగే మనకు ప్రధానమైన అమ్మవారి గోపురాలు కూడా పూరి జగన్నాథుని ఆలయాన్ని పోలినటువంటి గోపురాలు ఇక్కడైతే ఉంటాయి మామ. ఇక్కడ మనం చూసుకుంటే దశావతారాలను అయితే చెక్కించారు మామ. గర్భగుడి చుట్టూ అద్భుతంగా కనిపిస్తాయి మామ. మీరు ఒకవేళ ఈ గుడిని విజిట్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో కానీ లేకుంటే ఈవినింగ్ టైం సన్సెట్ టైమింగ్లో కానీ వచ్చేయండి మామ. సూపర్గా కనిపిస్తాయి మా. ఈ తెల్ల పాలరాతి బండ మీద సన్సెట్ సన్ రైజ్ పడ్డప్పుడు ఆ లైటింగ్ అయితే మనకు రిఫ్లెక్ట్ అయితే సూపర్గా అనిపిస్తాయి ఆ టైమింగ్లో ఈ గుడిని విజిట్ చేయండి ఈ గుడిని విజిట్ చేయడానికి ప్రాంతం వాళ్ళే కాకుండా దేశ విదేశాల్లో నుంచి టూరిస్టులు కూడా వస్తుంటారు ఈ గుడిని విజిట్ చేయడానికి. సో తప్పకుండా మీరు కూడా ఈ గుడిని అయితే విజిట్ చేయండి అద్భుతమైన గుడి ఇది.
ఓకే మా, ఈ వీడియోలో అయితే ఇంతే మా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, అండ్ బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా కొట్టండి మా.